ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. మీ భారాన్ని ఆయన మీద మోపితే ఆయనే ఆదుకుంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన భారాన్ని మోసేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడే మన భారాన్ని మోయగలడు. ఎందుకంటే మనల్ని ప్రేమించే దేవుడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అది ఎటువంటి భారం కావచ్చు. అది పాప భారం కావచ్చు, అప్పుల భారం కావచ్చు, కుటుంబ భారం కావచ్చు, అవమాన భారం కావచ్చు. అది ఎటువంటి భారమైనా ఆయన మోస్తాను, ఆదుకుంటాను, దాని నుండి విడుదల కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని లక్ష్యం చేసేవారు లేరు. కనుక మన చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆ చింత నుండి, భారం నుండి విడుదల కలుగు చేస్తారు. ఈ లోకంలో మనుషులు మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఇబ్బందుల్లో నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటారు. కానీ ఆయన లక్ష్యం చేసేవాడు, మన బాధను దృష్టించేవాడుగా ఆయన ఉన్నాడు. కనుక ఈరోజు ఎటువంటి భారంతో ఉన్నారో ఆ భారాన్ని ఆయన మీద మోపితే ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ భారం నుండి విడుదల కలుగు చేసే దేవుడు ఆయనే. నీతి అను తన దక్షిణ హస్తముతో ఆదుకునే దేవుడు. ఉదయకాల సమయంలో ఈ భయంకరమైన భారంతో నేనున్నాను, బాధతో ఉన్నాను, ఎవరు కూడా ఆదుకునేవారు లేరని చెప్పి మనుషుల వైపు చూడకుండా ఆ భారం నుండి విడుదల కలుగు చేసి ఆదుకొని ఆయన వైపు ఎప్పుడైతే మనం చూస్తామో ఆయన ఆ భారం నుండి మనల్ని విడుదల కలుగు చేస్తారు. కనుక విశ్వాసంతో, నమ్మకముతో దేవుని వైపు చూస్తూ ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూసేవారంగా మనం ఉండాలి. కొండల తట్టు కనులెత్తినా మనకు సహాయం అనేది దొరకదు. ఎవరు కూడా ఆదుకునేవారు ఉండరు. కానీ యెహోవా వలనే మనకు సహాయం అనేది కలుగుతుంది. కనుక ఆయన వైపు చూస్తూ ఆ భారం నుండి విడుదల పొందుకుని ఆయన కలుగు చేసే కృపను పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మీ భారం నుండి, ఏ భారమైతే మీకు ఇబ్బంది కలుగు చేస్తుందో, ఏ భారమైతే మీకు దుఃఖాన్ని కలుగు చేస్తుందో, ఏ భారమైతే మీకు వేదన కలుగు చేస్తుందో ఆ భారం నుండి దేవుడు ఈరోజు విడుదల కలుగు చేసి సంతోషాన్ని కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఆ భారమంతా ఆయన మీద మోపి ఆయన కృపను పొందుకొని ఆ యొక్క సమస్యల నుండి విడుదల పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని ఆదుకొని ఆ భారం నుండి దేవుడు విడుదల కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మా భారాన్ని నీ మీద మోపితే నువ్వు ఆదుకుంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నావు. దేవా, మేము నమ్ముకుంటే చాలు మా కార్యాన్ని నెరవేర్చే దేవుడు. మా భారాన్ని మోయడానికి సిద్ధంగా నువ్వు ఉన్నావు. ఈ లోకంలోనికి దేవా ప్రయాసపడి మోస్తున్న ఆ పాప భారం నుంచి విడుదల కలుగు చేయడానికి ఈ లోకంలోనికి వచ్చిన దేవుడవు, మమ్మల్ని ప్రేమించే దేవుడవు. కనుక దేవా, ఈరోజు ఎటువంటి భారాలతో ఉన్నారో దేవా ఆ భారం నుండి విడుదల కలుగు చేసి దేవా వారి జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి.
ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.